వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. అరకులో అడవి బాట కార్యక్రమంలో అక్కడ ఉన్న కురిడి గ్రామంలోని గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో పాల్గొన్నారు. ఆ టైంలో అక్కడ మహిళల నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏమని అంటే, సికిల్ సెల్ ఎనిమియాతో మేమంతా చాలా బాధపడుతున్నాం అనగానే, అసలు ఈ సికిల్ సెల్ ఎనిమియా అంటే ఏంటి అని నిపుణులను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. తెలుసుకున్నప్పుడు ఈ సికిల్ సెల్ ఎనిమియా అనేది జన్యుపరంగా వచ్చే ఒక సమస్య. దీనికి ట్రీట్మెంట్ అనేది కాదు, ఇలా దీంతో బాధపడే వాళ్ళకు వెంటనే బ్లడ్ ఎక్కించాలి, అది చాలా ఉపయోగపడుతుందని. కానీ అరకు ఈ ఏదైతే కురిడి ఈ గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ బ్లడ్ బ్యాంకులు లేవు. వెంటనే ఆ రోజు కురిడి గ్రామంలో మాటామంతి కార్యక్రమంలో ఆయన మాట ఇచ్చారు, ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ కట్టిస్తాను, అధునాతన బ్లడ్ బ్యాంక్ కట్టించి మీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతాను అని. పవన్ మాట ఇచ్చాడంటే చేస్తాడు అని మరొకసారి నిరూపించాడు. అక్కడ అరకు నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్కు అనుగుణంగా దాతల సహాయంతో ఒక అధునాతన బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దానికి సంబంధించి అక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న తర్వాత ఆ సమస్యలను పరిష్కరించేవాడే నిజమైన నాయకుడు. అవునంటారా కాదంటారా? మరి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి.